చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారిషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య పరమశివ శర్మణో నత్రే. పరమశివుడి యొక్క ముత్తాత గారి పేరు పరమశివ శర్మ. పరమశివ శర్మణో నత్రే. మళ్ళీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారిషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య సదాశివ శర్మణ పౌత్రాయ. శివుడి యొక్క తాతగారి పేరు సదాశివుడు. సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారిషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య మహానటేశ్వర శర్మణ పుత్రాయ. ఆయన యొక్క తండ్రి గారి పేరు మహానటేశ్వర శర్మ. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారిషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ పరమేశ్వర శర్మణే వరాయ. ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రవరుస్తుందమ్మా. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసు గోత్రస్య మహామేరు శర్మణో నత్రీ. అమ్మవారు పార్వతీదేవి యొక్క ముత్తాత గారు పేరు ఏమిటండి? మహామేరు శర్మ. ఇప్పుడు మళ్ళీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసు గోత్రస్య మందరాచల శర్మణ పౌత్రీ. అమ్మవారి యొక్క తాతగారి పేరు మందరాచలుడు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసు గోత్రస్య హిమాచల శర్మణ పుత్రీ. తండ్రి గారి పేరు హిమాచల శర్మ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసు గోత్రోద్భవాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ మహాలక్ష్మీ స్వరూపిణి పార్వతీదేవి కన్యా. అందరూ నమస్కారం చేసుకోండి. అలాగే ధర్మ ప్రజ చెప్పండి. ధర్మ ప్రజ సంపత్త్యర్థం కృణీమహే కృణీమహం తస్మై దాస్యామి. ఇప్పుడు స్వామివారికి కంకణం రక్షాసూత్రం కడతారండి. అలాగే అమ్మవారు కూడా రక్షాసూత్రం కడతారు. స్వామివారికి జంధ్యం అంటే యజ్ఞోపవేతం వేయడం జరుగుతుంది. ముందుగా ఆయన పూజ చేస్తారండి. మీ అందరి బదులుగా ఆ గురువు గారు పూజ చేస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికీ చూపించి యజ్ఞోపవేతం అలాగే రక్షాసూత్రం ధారణ జరుగుతుందండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా.